జర్నీలో అంటే ఏ పాయింట్ సెలబ్రిటీస్ని వాళ్ళు అట్రాక్ట్ అయ్యింది? ఎందుకంటే మీరు ఎంత ఫేమస్ అంటే చాలా మంది సెలబ్రిటీస్ మీ డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నారు. సో ఏంటి సీక్రెట్ ఏంటి? వాళ్ళకి అర్థమైంది మనం చేసింది ఏంటి అన్నది. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ వాళ్ళకి ముఖ్యం, అందరికీ ముఖ్యమే ఆరోగ్యంగా ఉండటం, అందంగా ఉండటము. కానీ అది వాళ్ళ ప్రొఫెషన్ అందగా కనిపించాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. నువ్వు స్టంట్స్ పవర్ ఉండాలి, అవన్నీ ఇచ్చే ఫుడ్. కాబట్టి పైగా వాళ్ళు స్టడీ చేస్తారు, ఇతర దేశాల వాళ్ళు ఎలాగుంటున్నారు, వాళ్ళు ఎందుకు అలాగుంటున్నారు, మనకేం కావాలి, అట్లాగా ఆ అవగాహన వల్ల వాళ్ళు మనకి అట్రాక్ట్ అయ్యారు. మేడం, మీరు సెలబ్రిటీస్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటిస్తారు? ఎలాంటి ముఖ్యమైన విషయాల్లో ఇవి ఇంపార్టెంట్ అనేసి పాటిస్తారు? ఒకటైతే మాత్రం మనము సెలబ్రిటీస్కి వేరేగా, పక్కన వాళ్ళకి వేరేగా చేయరు. మనకి అందరూ ఒకటే. వాళ్ళు ఏదైనా ప్రిఫర్ చేస్తారు కదా. సెలబ్రిటీస్ అంటే చాలా ప్రత్యేకంగా తినడానికి ఇష్టపడతారు వాళ్ళకి. ఎందుకంటే ప్రతి భోజనము ఆ ఎఫెక్ట్ ఎలాగున్నది అన్నది వాళ్ళకి కౌంట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పని చేయాలి, తర్వాత ఆనందంగానూ ఫీల్ అవ్వాలి, తర్వాత నిద్ర బాగా పట్టాలి, తర్వాత అందంగానూ ఉండాలి, తొందరగా ఏజ్ అవ్వకూడదు, తొందరగా తినేసేయాలి, క్వాంటిటీ తక్కువ ఉండాలి, ఎక్కువ ఎనర్జీ రావాలి, వెయిట్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. ఇన్ని రకాల వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి సో వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుంటారు. మనం ఏం చేస్తాము స్పెషల్గా అనేది బేసిక్లీ అందరికీ లాగానే హోల్ ఫుడ్స్ మాత్రమే వాడతాము. ఎంత వీలైతే అంత ఆర్గానిక్ అయితేనే. రెండోది మినిమల్గా వండటాలు, దాన్ని పెట్టేసి చేసేసి దాన్ని ఫ్రై చేసి తర్వాత బేక్ చేసి అన్ని రకాలు చేయకుండా దాంట్లో పోషకాలు ఇంకా ఉండేలాగా చూసి చేస్తూ ఉంటాం అన్నమాట. సూపర్ ఫుడ్స్ యాడ్ చేస్తాం అందులో. సూపర్ ఫుడ్స్ అంటే ఫ్యాన్సీ ఇతర దేశాల నుంచి, మనం మునగాకు కూడా సూపర్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ రాగి పరాతా చేస్తాం మనం. రాగి అంబలి మనకి పాలేరు అట్లాగా పొలం పని వాళ్ళు తాగేవాళ్ళు, రైట్. మనము దాన్ని ఫ్యాన్సీగా మునగాకు దాన్ని కలిపి మనము స్వీట్ పొటాటో అన్ని కలిపి ఒక పరాతా లాగా చేస్తాం. సో నా ఎంత టేస్టీ అనిపిస్తుంది, ఫ్యాన్సీగా కూడా అనిపిస్తుంది కదా. రాగి అంబలి అంటే ఎవడు తాగడు అంత ఈజీగా, రైట్. మునగాకంటే బిట్టర్ అంటారు, రైట్. రెండు కలిపి దాంట్లో స్వీట్ పొటాటో కూడా వేసి నువ్వు పరాతా చేస్తే టేస్టీ ఆనందంగా ఉంటది. కొంచెం బీరకాయ పచ్చడి, నల్లేరు పచ్చడి, కొత్తిమీర పచ్చడి, ఏం పచ్చడి నంచుకొని తింటే కూడా సూపర్ ఉంటది. అదే కాకుండా మనం కొబ్బరికాయతోటి ప్యూర్ ఓన్లీ కొబ్బరికాయ పాలుతోటి ఫ్రెష్ గా చేసిన పెరుగు చేస్తాం, ఫర్మెంటెడ్. దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. అదే కాకుండా ఇమాజిన్ పరాతా, మంచి పచ్చడి, పెరుగు, ఇంకేం కావాలి, చాలు. మొత్తం అందులోనే అన్ని న్యూట్రిషియస్ ఫుడ్ అది. ఇంకా మరి కొంతమంది పొలిటీషియన్స్ కు కూడా మీరు ఫుడ్ అందిస్తూ ఉంటారు. సో ఎలాంటి అంటే వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాలి కదా, సభలకి వాటికి వెళ్తుంటారు. అసలు సభలకు అవ్వనివ్వండి, పాదయాత్రలకు అవ్వనివ్వండి, ఎన్ని రకాలుగా కూడాను ప్యూర్ ఫుడ్లో అంత పవర్ ఉంటుంది, అంత ఎనర్జీ ఉంటుంది. అది మనము తీసుకునే శక్తి మనకి ఉంది. నేచర్ నుంచి వచ్చిన ఫుడ్ని కన్వర్ట్ చేసుకునే, ఎనర్జీగా చేసుకునే శక్తి మన బాడీలో ఉంది. ఆల్ ది ఆర్గన్స్ ఇంక్లూడింగ్ ద గట్, దే ఆల్ హ్యావ్ దట్ ప్రాసెస్. సో ఏమీ దాంట్లో మ్యాజిక్ ఏమి లేదు. కావాల్సిన మేత, డైజెస్ట్ చేసుకునే శక్తి, రెండు కలిపితే యూ హ్యావ్ ఇట్. సో అథ్లీట్స్ అవ్వండి, ఎవరికైనా ఇట్స్ పక్కా పర్ఫెక్ట్ ఫుడ్ అనమాట. అది అందరి చేతుల్లోనే ఉంది. మేమేదో పెద్ద గొప్ప కాదు. మేము నా ఎడ్యుకేషన్ వల్ల, బ్యాక్గ్రౌండ్ వల్ల నేను ఇట్లా వెళ్ళిపోకుండా స్టడీగా, అండర్స్టాండింగ్ తోటి, కన్విక్షన్ తోటి, కమిట్మెంట్ తోటి చేస్తూ పోతున్నాం. రైట్. అయితే మీరు ఇందాక అన్నారు కదా రాగి విత్ మునగాకు, సో అవన్నీ కలిపి అనేసి, అలాగనే ఒక ఫ్రూట్ మిక్స్ ఏదన్నా చెప్పొచ్చు కదా, లేకుంటే ఫ్రూట్ షేక్. ఫ్రూట్ మిక్స్ అంటే నాకు గుర్తొచ్చింది, పపాయ తినడానికి కొందరు పిల్లలు ఏడుస్తారు. పెద్దవాళ్ళు కూడా ఏదో మంచిది కదా అని తింటారు అంతే. కానీ ఆ పపాయాలో నువ్వు ఇప్పుడు మన చిన్న బనానాస్ ఉంటాయి కదా, ఎల్లకి బనానాస్ అని, కర్పూరం అని, చక్కెరకేళి అని, అమృతపాణి అని, అట్లాంటివి ఒక బనానా స్లైస్ చేసుకుని ఆ పపాయాలో వేసుకుని తింటే, ఒకవేళ మీకు ఇంకా అదృష్టం బాగుంటే మామిడికాయ సీజన్ అయితే చిన్న మామిడికాయ మొక్క కూడా వేసుకుని, ప్యాషన్ ఫ్రూట్ అంటారు చాలా మంది, అసలు ఎలా తినాలో కూడా తెలియదు, తెగ కాస్తాయి అవి కాసినప్పుడు. ప్యాషన్ ఫ్రూట్ ఇట్లాగా
గుండ్రంగా ఉంటాయి, పాదులు పాదులు అసలు మనకి పొలాలు ఉన్నోళ్ళకి తెగుంటాయి. ఎందుకంటే మీరు అదొక పాదు వేసేస్తారు, వదిలేస్తారు, దానికి అది సీజన్ లో వచ్చినప్పుడల్లా కాస్తా ఉంటది. అది విపరీతమైన సువాసనగా ఉంటది, మెనీ న్యూట్రియంట్స్ ఉంటాయి, చాలా లైక్ సూపర్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అన్నమాట. అసలు దాని వాసన చూస్తే అమృతం అంటే ఇలాగ ఉంటదేమో అనిపిస్తుంది. కాకపోతే కొంచెం పుల్ల పుల్లగా తీగా ఉంటది. సో ఈ పపాయ మీద, రైప్ బనానా మీద ఆ మ్యాంగో ఇది వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అది నెక్స్ట్ లెవెల్. మీకు ఏ డిజర్ట్ కూడా ఇంత మంచిగా ఉండదు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆ సింపుల్ ఫ్రూట్ ని అట్లా చేసుకుని తింటే నీకు సాయంత్రం అయ్యేటప్పటికి ఐస్ క్రీమ్ కావాలి, బ్రౌనీ కావాలి, రావు. నువ్వు ఎంత సాటిస్ఫై అయిపోయావో ఇందులోనే. సో కొంచెం అట్లా క్రియేటివిటీ. ఉత్త అట్టుపండు తింటే కూడా జాయే, కానీ దాన్ని కలుపుకొని మన దగ్గర చాక్లెట్ స్ప్రెడ్ ఉంటది, డివైన్ కోకో స్ప్రెడ్ అంటాం. దాంట్లో ప్యూర్ కోకో, చాలా మంది తెలుసు డార్క్ చాక్లెట్ ఎంత మంచిది అనేసి. సో దీంట్లో డార్క్ చాక్లెట్, ఇంకేమి ఉండదు, డార్క్ చాక్లెట్, ఇంక తీసేసేది ఏమి లేదు, వేసేది లేదు. దాంట్లో కొంచెం క్యాష్యూస్ లేదంటే ఆల్మండ్స్, డిఫరెంట్ ప్రోడక్ట్ ని బట్టి, కొబ్బరి బెల్లం వేసి మనము మంచి స్మూత్ గా చేస్తాం. ఆ బనానా మీద పెట్టుకున్నారనుకోండి ఇది రైట్, తింటే హెల్త్ నో సండే, ఎన్నో సండేస్ అంటారు కదా మన ఐస్ క్రీమ్ సండేస్, అసలు పోలిక లేదు. అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దీంతో నీకు కావాల్సిన న్యూట్రియంట్స్ వస్తాయి. చాలా మందికి నాకు మెగ్నీషియం లేదు, నాకు జింక్ లేదు, వినే ఉంటారు. కాల్షియం లేదు, కాల్షియం అన్ని ఇందులోంచి వస్తున్నాయిగా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఫంక్షనల్ ఫుడ్. ఇది ఈ ఫుడ్ అంటే నువ్వు తింటే నీకు కావాల్సిన పోషకాలు ఇట్స్ దేర్ ఇన్ ద ఫుడ్ ఇట్ సెల్ఫ్. ఇంకా నువ్వు అది తింటే నీకు సాటిస్ఫాక్షన్ వచ్చింది, న్యూట్రియంట్స్ వచ్చినాయి, ఆనందం వచ్చింది, ఇంకా ఎక్స్ట్రా సప్లిమెంట్స్ అవసరం లేదు. మోస్ట్ లైక్లీ నువ్వు స్ట్రెస్ కూడా మంచిగా మేనేజ్ చేసుకుని, మీరు ఆ వాకింగ్ చేసుకుని, ఆ ఏదో కొంచెం ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ కూడా, ఏ స్పోర్ట్ ఆడతారో, యోగా చేస్తారో, వాకింగ్ చేస్తారో, యూనో స్విమ్మింగ్ చేస్తారో, మీకు నచ్చిన ఏదోటి చేసి ఒళ్ళు కదిలించుకున్నారు, పొలం చేసుకుంటారో, గార్డెనింగ్ చేస్తారో, ఏదోటి చేసుకొని ఇట్లా తింటే యూ లిటరలీ డోంట్ నీడ్. కానీ మనం అట్లా చేయట్లేగా. కొందరు చాలా మంది చాలా హెల్తీగా తింటారు, కానీ అన్ని న్యూట్రియంట్స్ ఉండవు. ఎందుకంటే స్ట్రెస్ తోటే వాళ్ళకి చాలా కట్ అయిపోతూ ఉంటాయి. నాకు ఇక్కడ ఒక డౌట్, కొంతమంది స్ట్రెస్ లో ఎక్కువ తినేస్తాం అంటారు కదా, స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఏం తినాలి? స్ట్రెస్ లో ఉన్నప్పుడు నీ గట్ అంతా చాలా డిస్టర్బ్ గా ఉంటది. నీకు కావాల్సిన డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేసే అంత శక్తి నీ బాడీకి ఉండదు. ఐడియలీ స్ట్రెస్ తోటి ఏమి తినవద్దు, కానీ స్ట్రెస్ తోటే మనం ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే స్ట్రెస్ ఈటింగ్ అన్నది అంటే అది ఒక నిన్ను కరవదు, ఫుడ్ అన్నది కరవదు కదా, డైరెక్ట్ గా అయితే కరవదు, తర్వాత కలుస్తుంది, ఎదురుగా కరవదు. నువ్వు స్ట్రెస్ గా ఉన్నప్పుడు నీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తగ్గు పెట్టుకుని తగ్గు అయిపోద్ది. సో చాలా మందికి ఫుడ్ అనమాట. ఫుడ్ అన్నది ఏంటంటే మనకి బయలాజికల్ గా ఇన్నేట్ గా మనకి బేబీ అప్పుడు వెన్ యూర్ బార్న్, నీకు ఏడిస్తే తల్లి పాలిస్తుంది. తల్లి పాలు ఇలా పట్టుకుని ఇస్తే నీకేం వస్తుంది? కంఫర్ట్. తల్లి కన్నా సెక్యూరిటీ ఎవరి దగ్గర వస్తుంది? సో కంఫర్ట్. అది మనము వీఆర్ వైర్డ్ అనమాట. కంఫర్ట్ కావాలంటే అమ్మ కావాలి. అమ్మ అంటే ఫుడ్, బికాస్ అమ్మ ఈక్వేట్స్ టు ఫుడ్ వెన్ యూర్ అ బేబీ. అంతకన్నా ఏంటి తెలుస్తుంది మనకి? సో అందుకని మనం ఫుడ్కి వెళ్ళిపోతాం ఎప్పుడు చూస్తే. ఓకే, సో ఇట్స్ బయలాజికలీ. సో అందుకని మీరు తినండి మంచి ఓకే, డోంట్ బి స్ట్రెస్డ్ అవుట్. నాకు అమ్మో 4 మామిడిపళ్ళు తినేస్తున్నాను నా స్ట్రెస్ తోటి అనుకుంటే రిలాక్స్, అట్లీస్ట్ 5 మామిడిపళ్ళు. అదే కానీ చాక్లెట్ బార్స్కి వెళ్ళారనుకోండి జంక్కి, అది నీకు తర్వాత స్ట్రెస్లో వచ్చిన డ్యామేజే కాకుండా ఈ ఫుడ్ వల్ల డ్యామేజ్ యాడ్ అవుతుంది.